Okay. Can you see my screen? Is it visible? Okay. So, slowly changing dimensions చెప్తున్నాను కదా. టుడే ఈస్ డైమెన్షనల్ మోడల్. సో, ఒక జస్ట్ ఓవర్‌వ్యూ డైమెన్షన్ మోడల్ అంటే ఏంటి? మన ఓఎల్టీపీ సిస్టమ్స్‌ని బిల్డ్ చేసేది ఈఆర్ మోడల్. ఓకే. సో, అవర్ డేటా వేర్‌హౌసింగ్ సిస్టమ్ విల్ బి బిల్డ్ విత్ డేటా మోడలింగ్. ఓకే. దిస్ విల్ బి డన్ బై అవర్ ఆర్కిటెక్ట్స్. సో, వి డోంట్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. దీన్ని మనం చేయాల్సిన అవసరమే లేదు. సో, మన ఆర్కిటెక్ట్స్ చేస్తారు. బట్ జస్ట్ యాన్ ఓవర్‌వ్యూ. సో, అసలు ఏంటి డైమెన్షనల్ మోడల్ అంటే ఏంటి? సీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనకి క్రియేట్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు ఉంటాడు. ఓకే. హి ఈస్ ద రెస్పాన్సిబుల్. ఎన్ని టేబుల్స్ ఉండాలి? ఏ టేబుల్‌కి ఏ రిలేషన్ ఉండాలి? ఏ టేబుల్‌కి ఏది ప్రైమరీకి? ఏ టేబుల్‌లో ఏ ఫారిన్ కీ పెట్టుకోవాలి? సో, ఎవ్రీథింగ్ హి హాస్ టు డూ ద మోడల్. ఓకే. సో, ఆ మోడల్ చేయటానికి కొన్ని టూల్స్ ఉంటాయి ఔట్ సైడ్. ఎర్విన్ అని ఇలాంటి డైమెన్షనల్ మోడలింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే. సో, బేస్డ్ ఆన్ థాట్ దే విల్ డెవలప్ దిస్ మోడల్. సో, ఎలాంటి మోడల్? ఇక్కడ ఉంటుంది చూడండి. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోడల్. ఓకే. ఇలా టేబుల్ నేమ్స్, దాని కింద వచ్చే కాలమ్స్, ఇందులో ఏది ప్రైమరీకి, ఏది ఫారిన్‌కి. సో, ఎవ్రీథింగ్ దే విల్ బి స్పెసిఫైడ్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ దెమ్. ఓకే. సో, ఇదేంటంటే వన్ టు మెనీ రిలేషన్‌షిప్ అని. ఓకే. సో, ఇదొచ్చేసి మెనీ టు వన్. దేర్ విల్ బి 1-1 అనేది ఒక రిలేషన్‌షిప్ ఉంటది. వన్ అండ్ ఓన్లీ వన్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో, హాస్పిటల్‌లో మల్టిపుల్ డాక్టర్స్ వర్క్ చేయొచ్చు. అంటే వన్ హాస్పిటల్ కెన్ హావ్ మల్టిపుల్ డాక్టర్స్. వన్ టు మెనీ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఎవరికి? డాక్టర్స్‌కి హాస్పిటల్‌కి, డాక్టర్స్‌కి మధ్యలో ఉన్న రిలేషన్ వన్ టు మెనీ. బట్ ఒక హాస్పిటల్‌కి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్. వన్ టు వన్ రిలేషన్‌షిప్ అన్నమాట. ఓకే. సో, ఇలా రిలేషన్‌షిప్స్ వాళ్ళు ముందుగానే స్పెసిఫై చేసుకుంటారు. ఏంటి బిజినెస్ క్లయింట్‌తో మాట్లాడి, సో, వాట్ టేబుల్స్, ఏ టేబుల్స్ ఉండాలి? ఎన్ని టేబుల్స్ ఉండాలి? ఓకే. థీస్ కైండ్ ఆఫ్ స్కీమాస్ అంతా వాళ్ళు డెవలప్ చేస్తారు. మన మన జాబ్ ఏంటి అంటే, వాళ్ళు క్రియేట్ చేసిన టేబుల్స్, వాళ్ళు క్రియేట్ చేసిన డేటా మోడల్‌లో, ఫిజికల్ డేటా మోడల్‌లో క్రియేట్ చేసిన టేబుల్స్‌లోకి ఇన్ఫర్మేటిక్‌గా యూజ్ చేసి డేటాను లోడ్ చేయటం. ఓకే. సో, వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ఎ డేటా మోడల్. ఓకే. ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వాళ్ళకి హైలీ పెయిడ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వాళ్ళు డిజైన్ చేస్తారనమాట ఇదంతా. ఓకే. సో, అలా డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు అంటే 3 స్టేజెస్ ఆఫ్ డేటా మోడలింగ్ ఉంటుంది. ఓకే. సో, వన్ ఈస్ ఎ కాన్సెప్చువల్ డేటా మోడల్, దెన్ లాజికల్, దెన్ ఫిజికల్. ఓకే. సో, క్లయింట్‌తో మాట్లాడిన వెంటనే టేబుల్స్ క్రియేట్ చేయటము అలా ఉండదు. ఓకే. సో, ఫస్ట్ దే విల్ గో విత్ ద కాన్సెప్చువల్ డేటా మోడల్. ఇక్కడేంటంటే ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయి, వాటి యొక్క రిలేషన్‌షిప్స్ ఏంటి, అక్కడ కాలమ్ నేమ్స్ గాని, ప్రైమరీ కీస్ గాని అయన్నీ ఏం స్పెసిఫై చేయరు. జస్ట్ ఏం రిలేషన్ ఉంది అన్నట్టు. ఇక్కడ డయాగ్రమాటిక్ రూపంలో అయితే కాన్సెప్చువల్ ఏం లేదు. సో, లెట్ మీ జస్ట్ కాన్సెప్చువల్ మోడల్. ఓకే. సో, ఇందులో ఏమన్నా దొరుకుతదో చూద్దాం. యాహ్! సో, దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. హ్మ్. సో, ఒక బ్యాంకింగ్‌ది గాని, రిటైల్‌ది గాని తీసుకుంటే ఇంకా బాగా
ఇప్పుడు చూసారంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి జస్ట్ ఏ రిలేషన్‌షిప్ సపోజ్ ఇప్పుడు పేమెంట్ ఉంది. పేమెంట్‌లో ఏముంది మనీ ఆర్డర్, క్రెడిట్ కార్డ్, పర్సనల్ చెక్. ఓకే. క్రెడిట్ కార్డ్‌లో మళ్ళీ క్రెడిట్ క్రెడిట్ చెక్ ఉంటుంది. తర్వాత స్టోర్ నేమ్, రీజియన్, పర్చేస్ ఆర్డర్, ఆర్డర్ ఐటెమ్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, డిస్కౌంట్ ఇన్ఫర్మేషన్, రాయల్టీ హిస్టరీ ఇన్ఫర్మేషన్, పబ్లిషర్ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా ఒక మోడల్ అన్నమాట. సో ఇప్పటికి ఇంకా కాలమ్ నేమ్స్ కానీ, ప్రైమరీ కీస్ ఏముండాలి, ఫారిన్ కీస్ ఏముండాలి, ఏమి స్పెసిఫై చేయలేదు ఇంకా. జస్ట్ ఎ మోడల్. ఆహ్, ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయి అని ఒక మోడల్ క్రియేట్ చేయటం అన్నమాట. వాటి యొక్క రిలేషన్‌షిప్స్ ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది ఇలా ఒక డేటా మోడల్ క్రియేట్ చేస్తారు. దీన్నే కాన్సెప్చువల్ మోడల్ అంటారు. ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మోడల్‌లో క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు క్లయింట్ అప్రూవల్ ఇస్తే దాన్ని మళ్ళీ లాజికల్ డేటా మోడల్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట ఈ మోడల్. సో సేమ్ థిస్ మోడల్ విల్ గో టు ద లాజికల్ మోడల్. సో లాజికల్ మోడల్ ఏం జరుగుతుంది అంటే ఇది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్న పేమెంట్ ఉంది గదా! ఈ పేమెంట్ టేబుల్ క్రియేట్ చేస్తారు. అంటే చెయ్యరు. పేమెంట్ టేబుల్‌లో ఏమేం ఫీల్డ్స్ ఉండాలి? పేమెంట్‌కి, మనీ ఆర్డర్‌కి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? ఇది చైల్డ్ అయితే ఇది ఏది పేరెంట్? ఒకవేళ పేరెంట్ అయితే వాటిలో ప్రైమరీకి ఏంటి? చైల్డ్‌లో ఉన్న ఫారిన్‌కి ఏంటి? సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం స్పెసిఫై చేస్తారనమాట. ఓకే. ఎట్లా స్పెసిఫై చేస్తారంటే includes all entities and relationships among them. All attributes for each entity are specified. The primary key కూడా స్పెసిఫై చేస్తారు. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి కాలమ్స్. ఫారిన్ కీస్ స్పెసిఫై చేస్తారు. అన్నీ స్పెసిఫై చేస్తారనమాట. అంటే అప్పటికి ఇంకా క్రియేట్ చేయరు. క్రియేట్ టేబుల్ నేమ్ అనేది ఇంకా చేసుండరు. జస్ట్ ఒక మోడల్ క్రియేట్ చేస్తారు. సో మనం చూద్దాం కాన్సెప్చువల్ డేటా మోడల్ కాకుండా లాజికల్. సో లాజికల్ మోడల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది టైమ్ డైమెన్షన్, ఇది ప్రొడక్ట్ డైమెన్షన్, ఇది సేల్స్ డైమెన్షన్, ఇది స్టోర్. వీటికి మధ్యలో ఫీల్డ్స్ ఉండొచ్చు. సో, ఇలా ఒక లాజికల్ మోడల్ క్రియేట్ చేస్తారు. ఓకే. సో, ఇందాక చేసింది కాన్సెప్చువల్ డేటా మోడల్. ఓకే. ఇది కాన్సెప్చువల్. ఈ కాన్సెప్చువల్‌ని ఇలా ప్రతి ఒక్క టేబుల్‌కి డేటా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ప్రొడక్ట్‌కి ప్రొడక్ట్ ఐడీ, కేటగరీ డిస్క్రిప్షన్, యూనిట్ ప్రైస్, క్రియేటెడ్ ఇవన్నీ ఫీల్డ్స్ ఉండాలి. ఈ సేల్స్‌కి స్టోర్ ఐడీ అనేది ఫారిన్‌కి. ఓకే. సో, ప్రొడక్ట్ ఐడీ అనేది ఫారిన్‌కి. సో, డేట్ అనేది ఫారిన్‌కి. సో, ఈ సేల్స్ అనేది నాకు తెలిసి ఫ్యాక్ట్ టేబుల్ అని ఉంటుంది. ఓకే. సో, ఫ్యాక్ట్ టేబుల్ ఉంది కాబట్టి అన్ని కీస్ ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఐటెమ్స్ సోల్డ్, సేల్స్ అమౌంట్. తర్వాత స్టోర్ ప్రొడక్ట్ టైమ్ 3 ఉన్నందుకు 3 ఫారిన్ కీస్ ఇక్కడ పెట్టుకున్నారు. వీటిల్లో ప్రైమరీ కీ ఏదుంటే అది ఇక్కడ ఫారిన్ కీ అవుతుంది. సో, ఇలా ఏమేం కాలమ్స్ ఉండాలి? ఏంటి? వాటి యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? ఎన్ని ప్రైమరీ కీస్ ఉండాలి? లేకుంటే సరగెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? ఏది నేచురల్ కీగా పెట్టుకోవాలి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒక లాజికల్ రిప్రజెంటేషన్‌లో ఫార్మాట్ చేస్తారనమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా టేబుల్స్ రూపంలో ఫార్మాట్‌లో చేస్తారు. ఓకే. అది సెకండ్ లెవెల్ ఆఫ్ డేటా మోడలింగ్. ఓకే. సో, తర్వాత చాలా కాల్స్ ఉంటాయి. వాళ్ళు క్లయింట్‌తో పెట్టుకొని అన్నీ మాట్లాడడం చేస్తారు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ దే విల్ డూ సమ్ మోడిఫికేషన్స్. ఓకే. సో, మోడిఫై చేసిన తర్వాత లాస్ట్‌లో ఫిజికల్ డేటా మోడల్ క్రియేట్ చేస్తారు. చూడండి ఇది లాజికల్ డిజైన్ ఇలా ఉంటుంది. ఓకే. మనం ఏం చెయ్యము. బట్ మీరు పోంగానే సపోజ్ ఏదన్నా మోడల్ ఇలా షేర్ చేస్తే మీరు మాకు తెలియదని అనుకోకుండా యూ కెన్ జస్ట్ ఇవంతా ఒక టేబుల్స్ అన్నమాట. పైనున్నవన్నీ టేబుల్స్. లోపల ఉన్నవన్నీ కాలమ్ నేమ్స్. ఓకే. అలా టేబుల్స్ క్రియేట్ చేస్తారన్నట్టు. సో, ఇది ఫిజికల్ డిజైన్. లాస్ట్ మోడల్ ఆఫ్ ది స్టెప్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ అన్నమాట. ఫిజికల్ డిజైన్‌లో ఏం చేస్తారంటే యాక్చువల్‌గా టేబుల్స్ క్రియేట్ చేస్తారింకా. టీడీఎల్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ టేబుల్ నేమ్ అలా ఉంటది కదా! ఈ కాలమ్ నేమ్‌కి ఏ డేటా టైప్ ఉండాలి. సో, ఇక్కడ చూడండి దీనికి వేర్‌కార్ స్పెసిఫై చేశారు. సో, దీనికి నంబర్ డేటా టైప్, దీనికి క్యార్, దీనికి నంబర్. సో, ఇంకా డీటెయిల్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ డిజైన్ అన్నమాట. అంటే ఇంకా అది మనం టేబుల్స్ క్రియేట్ చేయడానికి మనం ఏమైతే కావాలో
ఆ ఫీల్డ్స్, ఆ డేటా టైప్స్ అవన్నీ క్రియేట్ చేసి టేబుల్స్ క్రియేట్ చేస్తారు ఫిజికల్‌గా. ఓకే. ఒక స్కీమాలో టేబుల్స్ అనేది ఫిజికల్‌గా క్రియేట్ చేస్తారు. సో, రియల్ టైమ్‌లో డైరెక్ట్‌గా టేబుల్స్ ఎలా పడితే అలా క్రియేట్ చేయరు. ఇలా మోడల్స్ క్రియేట్ చేసి క్లయింట్‌తో అప్రూవల్ తెచ్చుకొని బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ దే విల్ డూ సమ్ మోడిఫికేషన్స్ అండ్ అట్ లాస్ట్ దే విల్ క్రియేట్ ఎ ఫిజికల్ మోడల్. ఫిజికల్ మోడల్ అంటే మనం క్రియేట్ చేసే టేబుల్. ఓకే. సో, ఇక్కడ లాజికల్‌కి, ఫిజికల్‌కి తేడా చూడండి. సో, లాజికల్‌లో మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫైన్ బిజినెస్ రూల్స్. సో, ఇది లాజికల్. జస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇదంతా స్పెసిఫై చేస్తాం. రిప్రజెంట్స్ ద ఫిజికల్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ జస్ట్ లాజికల్ ఇంప్లిమెంటేషనే. అంటే అప్పటికి ఇంకా టేబుల్స్ క్రియేట్ అవ్వలేదు. తర్వాత ఫిజికల్ డేటా మోడల్‌లో టేబుల్స్ క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ మనం ఎంటిటీస్ అంటాము. ఇక్కడ వీటిని టేబుల్స్ అంటాం. ఓకే. సో, ఇక్కడ ఇదొక ఎంటిటీ. ఈ ప్రొడక్ట్ అనేది ఒక ఎంటిటీ. సేల్స్ ఒక ఎంటిటీ. స్టోర్ అనేది ఒక ఎంటిటీ. అలా పిలుస్తారు. ఆ ఎంటిటీ ఈ టేబుల్ రూపంలోకి ఫార్మాట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం క్రియేట్ చేస్తాం కాబట్టి టేబుల్స్. అది ఎంటిటీ రూపంలో ఉన్నది టేబుల్ రూపంలోకి మార్పు చెందుతుంది. ఓకే. దెన్ అట్రిబ్యూట్స్. సో, వాటెవర్ the field names we can hear, we will refer that as attributes in logical data model. ఇక్కడ మనం కాలమ్స్ అంటాం. ఇక్కడ ప్రైమరీ కీ అంటాం. ఇక్కడ ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ అంటాం. సో, ఇక్కడ ఆల్టర్‌నేట్ కీ అంటాం. ఇక్కడ యూనిక్ ఇండెక్స్ అంటాం. ఓకే. అలా ఇక్కడ రూల్ అంటే చెక్ కన్‌స్ట్రెయింట్. ఇక్కడ రిలేషన్‌షిప్ అంటే ఇక్కడ ఫారిన్ కీ. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్‌తో పిలుస్తామనమాట. లాజికల్‌కి, ఫిజికల్‌కి అలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఒక డేటా వేర్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అందులో ఏ స్కీమా వెళ్ళాలి? స్నోఫ్లేక్ స్కీమా ఎళ్ళాలా? స్టార్ స్కీమా ఎళ్ళాలా? హైబ్రిడ్ స్కీమా ఎళ్ళాలా? ఏ స్కీమా ఎళ్ళాలో డిసైడ్ చేయాల్సింది ఆర్కిటెక్ట్స్, క్లయింట్. డిసైడ్ చేసిన తర్వాత డేటా మోడలింగ్ చేయటానికి ఒక ఆర్కిటెక్ట్ ఉండాలి. ఆ డేటా మోడలింగ్ టూల్స్ యూజ్ చేసి ఇలా కాన్సెప్చువల్, లాజికల్, ఫిజికల్ డేటా మోడల్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత మన ఈటీఎల్ డెవలపర్స్ వచ్చి దాంట్లోకి డేటా లోడ్ చేస్తారనమాట. ఓకే. సో, దట్స్ జస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ డేటా మోడలింగ్ విల్ హ్యాపెన్. ఓకే. సో, అది మనం ప్రాక్టీస్ గాని, ఏదైనా చేయడం అదేముండదు. బట్ జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ డేటా మోడలింగ్ స్టెప్స్. కాన్సెప్చువల్, లాజికల్ అండ్ ఫిజికల్. సో, అది 3 టైప్స్. ఎస్‌సిడి ఇంప్లిమెంటేషన్ నేను చెప్పుకున్నాం. దట్ ఈస్ డన్. డేటా క్లెన్జింగ్ ఈస్ ఆల్సో డన్. సో, సరగేట్‌కి చెప్పుకున్నాం గదా! సరగేట్‌కి ఇది సబ్‌స్టిట్యూషన్ ఫర్ ది న్యాచురల్ ప్రైమరీకి. సో, ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఎంప్లాయీ ఐడీ గూడా ప్రైమరీకే అవుతుంది. సరగెట్ కీ అంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఒక నంబర్ ఫార్మాట్‌లో చూపిస్తామనమాట. ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సో, లెట్ మీ టేక్ సరగెట్ కీ ఎక్కడ యూజ్ అవుతుందనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నిన్న చెప్పుకున్నట్టు మనం ఎస్‌సిడి2 ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే. సో, ఎస్‌సిడి2 ఇంప్లిమెంటేషన్‌లో ఏం చేసాము? సపోజ్ నేమ్ ఉంది. ఎంప్లాయీ ఐడీ ఉంది. వాడి యొక్క లొకేషన్ ఉంది. ఓకే. స్టార్ట్ డేట్ ఉంది. ఎండ్ డేట్ ఉంది. ఓకే. సో, నేమ్ వచ్చేసి బిల్. వీడి యొక్క ఎంప్లాయిడ్ వచ్చి 100. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. స్టార్ట్ డేట్ వచ్చేసి జాన్ 1. ఇది జాన్ 1. ఎండ్ డేట్. ఓకే. సారీ ఎండ్ డేట్ వచ్చి సమ్ 2050 వరకు ఫ్యూచర్ డేట్. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ ఐడీ అనేది ఏంటి? మనకి ప్రైమరీ కీ. సపోజ్ ఈ ఎంప్లాయీకి ఒక అప్‌డేట్ వస్తే వి ఆర్ నాట్ బ్లైండ్‌లీ అప్‌డేటింగ్ దిస్ బెంగుళూరు. వి ఆర్ ఇన్సర్టింగ్ ఎ న్యూ రికార్డ్. Okay. We are inserting a new record with 100. He is now moving to Chennai. From when? From today. Suppose 30th of March. Okay. 30th of March నుంచి ఎండ్ డేట్ వచ్చి సమ్ 2050 మార్చ్ సంథింగ్. ఓకే. ఎండ్ డేట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నాడంటే నిన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టు. సో, ఫెబ్, మార్చ్ కదా ఇది. మార్చ్ 31 అంటే మార్చ్ 29th వరకు. ఓకే.
ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్ ఐడి అనేది ప్రైమరీకి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ డూప్లికేట్స్ ఎంటర్ అవుతున్నాయి కదా! యాజ్ పర్ ద ప్రాసెస్. మనం డూప్లికేట్స్ ఎంటర్ చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే ఎస్టీడీ2 కాన్సెప్టే అది. వి ఆర్ స్టోరింగ్ ద హిస్టారికల్ డేటా. సో, టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ దే విల్ క్రియేట్ ఎ సర్రగేట్ కీ. ఓకే. సో, దే విల్ క్రియేట్ ఎ సర్రగేట్ కీ. ఈ సీక్వెన్స్ నంబర్ ఇది 1 అయితే ఇది 2 అవుతది. ఓకే. ఇప్పుడు చూడండి, దీన్ని మనం యూనిక్ ఐడెంటిఫైయర్‌గా తీసుకోవాలి ఇప్పుడు. ఎంప్లాయ్ ఐడి అనేది యూనిక్ ఐడెంటిఫైయర్‌గా తీసుకోలేము. ఎందుకంటే దే హావ్ టు క్రియేట్ a duplicate records because we are maintaining the history. So how can we make the unique identity of each record? Each record కి unique identity ఎలా క్రియేట్ చేస్తాము అంటే based on the surrogate key. So this is one of the useful feature of the surrogate key. సో ఇప్పుడు సర్గేట్ కి ఏం చేస్తుంది? ఈ రికార్డ్‌కి 1 అనేది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ తీసుకొచ్చింది. ఈ రికార్డ్‌కి 2 అనే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ తీసుకొచ్చింది. సపోజ్ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ అయిందనుకోండి. వాడికి ఇంకో అప్డేట్ వచ్చింది. సో, చెన్నై నుంచి వాడు ఢిల్లీకి మూవ్ అయ్యాడు. ఓకే. డేట్స్‌లో. ఓకే. ఇప్పుడు 3 అనేది సర్గేట్‌కి. అంటే ఈ రికార్డ్ చూడనీకైతే ఎంప్లాయిడ్ అనేది మనకి ప్రైమరీ కీగా తీసుకుంటే వి ఆర్ వి హావ్ టు స్టోర్ ద డూప్లికేట్స్. బట్ ఇఫ్ యూ క్రియేట్ ఎ ప్రైమరీ కీ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ ఐడీ, యూ కెనాట్ స్టోర్ ద డూప్లికేట్స్. సో, టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ, దే క్రియేట్ ఎ ప్రైమరీ కీ ఆన్ టాప్ ఆఫ్ ది సర్గేట్ కీ అండ్ ఇట్ విల్ మేక్ ద యూనిక్ ఐడెంటిఫైయర్. అండ్ దిస్ కీ విల్ ఆల్వేస్ be in fact tables. To join, they will join with surrogate key, not with the employee ID. Okay. So employee ID 100 ఉండి బెంగుళూరు లొకేషన్ ఉన్న రికార్డ్‌కి సర్గేట్‌కి 1. ఎంప్లాయీ ఐడి 100 ఉండి చెన్నై లొకేషన్ ఉన్న సర్గేట్‌కి 2. ఎంప్లాయీ ఐడి 100 బట్ వాడి లొకేషన్ ఢిల్లీ ఉన్న రికార్డ్‌కి యూనిక్ ఐడెంటిఫై చేయాలంటే సర్గేట్‌కి 3 వస్తుంది. ఓకే. సో టు మేక్ యూనిక్ ఐడెంటిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ in STD2, we have to go with a surrogate key only because we can't rely on the actual natural keys. This is a natural key. ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్‌గా ఉంటది యూనివర్సల్‌గా. అలాంటి దానికి నేచురల్ కీ అంటాం. నేచురల్ ప్రైమరీ కీ అంటాం. సో, ఇప్పుడు దీనిపైన ప్రైమరీ కీ క్రియేట్ చేసామనుకోండి. అసలు ఇది ఎంటర్ చేయనిస్తదా? సో, బిల్ 100 చెన్నై అనేది ఎంటర్ చేయనివ్వదు. ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్, యూనిక్ కన్‌స్ట్రైంట్ వయలేషన్ ఎర్రర్. ఓకే. టు ఓవర్‌కమ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, we will create a surrogate key. సో, ఆ సర్గేట్ కీ ఏంటంటే సబ్‌స్టిట్యూషన్ ఫర్ ఎ నేచురల్ ప్రైమరీ కీ. సో, ప్రైమరీకి మనం పెట్టుకోలేనప్పుడు అదొక సబ్‌స్టిట్యూషన్‌గా పనిచేస్తుంది. సర్గేట్‌కి విచ్ కాలమ్‌కి వర్క్ అవుతుంది సార్? అక్కడ మీరు ఇందాక చూపించిన ఎగ్జాంపుల్‌లో. విచ్ కాలమ్‌కి వర్క్ అవుతుందంటే? అంటే ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్స్‌లో ఎంప్లాయీ ఐడి ఉంటే ఎంప్లాయీ ఐడికి ఒక కీ ఉంటుంది. ఒక మేనేజర్ ఐడి ఉంటే మేనేజర్‌కి ఒకటి అవుతుంది. లేకపోతే స్టోర్ ఉంటే స్టోర్‌కి ఇలా సెపరేట్‌గా ఉంటాయి. డైమెన్షన్ టేబుల్స్‌లో అండ్ కొన్నిటికి ఫ్యాక్ట్స్ మాత్రం ఐ మీన్ ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉండిపోతాయి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ మనకు టేబుల్‌కి ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకుంటే ఈ కీ ఉంటుంది ఫ్యాక్ట్ టేబుల్. దిస్ ఈస్ ఎంప్లాయీ. అంటే ఇప్పుడు సర్గేట్ కీకి స్పెసిఫిక్‌గా నేమ్ అంటూ ఏముండదా సార్? సర్గేట్ కీకి మీరు మీకు కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. బట్ ద వాల్యూస్ విచ్ యూ హావ్ టు ఇన్సర్ట్ ఇట్ షుడ్ బి ఎ న్యూమరిక్ వాల్యూస్. అలాగే సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సర్గేట్ కీ అనేది ఆల్రెడీ డైమెన్షన్ టేబుల్‌లో ఉండే కాలమ్స్‌కే వస్తుంది కదా! అంటే మనం సెపరేట్‌గా అయితే చేయం కదా! సర్గేట్ కీ అనేది మనం క్రియేట్ చేస్తాము. వి విల్ క్రియేట్ ఎ సర్గేట్ కీ. యాహ్! అంటే సర్గేట్ కీ అంటే ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు యాహ్! సార్. డైమెన్షన్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ కీ అనేది క్రియేట్ చేస్తారు. ఆ కీలోకి మనం పాస్ చేస్తాం. యాహ్! సార్. డైమెన్షన్ టేబుల్‌లో మనకు ఉండే కాలమ్స్‌కి మనకు సర్గేట్ కీ అనేది ఫార్మ్ అవుతుంది కదా సార్? సర్గేట్ కీ అనేది సార్. సెపరేట్‌గా ఆ టేబుల్‌లో ప్రతి ఒక్క టేబుల్‌లో యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి క్రియేట్ చేసిన ఒక కాలమ్. యాహ్! సార్. ఆ కాలమ్ పేరు సర్గేట్ కీ అంటాం. ఎందుకంటే ఆహ్, సర్గేట్ కీ అనే ఒక కాలమ్‌లో దీని పేరు యెస్ కీ అనే కాదు. మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. బట్ ద కాన్సెప్ట్ దిస్ ఈస్ ఎ కీ. సర్గేట్ కీ విచ్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రికార్డ్. సో, ఫిజికల్ డేటా మోడల్‌లో క్రియేట్ చేసినప్పుడు ఈ యెస్ కీ అనే కాలమ్ క్రియేట్ చేస్తారు న్యూమరిక్ డేటా టైప్‌లో. అండ్ యూ హావ్ టు పాస్ ద నంబర్ ఇంటూ ఇట్. ఈ ఈ కీ తీసుకెళ్ళి ఫ్యాక్ట్ టేబుల్‌లో పెడతారు. ఫారిన్ కీగా. యాహ్! సార్. అంటే ఇప్పుడు మనకు ఫ్యాక్ట్ టేబుల్‌లో వచ్చేటివన్నీ సర్గేట్ కీసే కదా సార్?
ఫ్యాక్ట్ టేబుల్‌లో అన్నీ పెట్టుకునేవన్నీ సర్రగేట్ కీస్. సో ఇప్పుడు మనకు డైమెన్షన్ టేబుల్‌లో ఉండే ప్రతి ఒక్క కాలమ్‌కి మనకు అయితే సర్రగేట్ కీ ఉంటుంది కదా సార్? ప్రతి కాలమ్ సార్ హలో! ప్రతి కాలమ్‌కి ఉండదండి. ప్రతి టేబుల్‌కి ఉంటుంది. అంటే డైమెన్షన్ టేబుల్‌లో మనకి ఫ్యాక్ట్ టేబుల్స్ వాల్యూస్ కాకుండా రిమైనింగ్ ఉండే వాటికి ప్రతి ఒక్కదానికి అయితే ఉండదా సార్ అట్లా? నాకు నాకు మీ క్వెషన్ అర్థం కావట్లేదండి. నిజంగా చెప్తున్నా కదా! సీ సార్ దిస్ ఈస్ ఎ డైమెన్షన్ టేబుల్. ఇందాక మీరు గ్రాఫికల్ వ్యూ చూపించారు కదా సార్. ఒకసారి దానికెళ్తాను. Yes. చెప్పండి. ఇది కాదు సార్, ఎస్టర్డే చూపించినది ఉంది ఒకటి. దాంట్లో ఏంటంటే మనకు నార్మలైజేషన్ డీనార్మలైజేషన్ టేబుల్స్ అన్నీ కలిపి మనకు మధ్యలో ఫ్యాక్ట్ టేబుల్లోకి ఇంక్లూడ్ అయిపోతాయి. సో అక్కడ ఆ! మనకు ఇదే చూడండి. నార్మలైజేషన్. ఇదే యా చూడండి. సార్. ఇదే చూడండి. ఇదే చూడండి. ప్రొడక్ట్ అనేది ఒక డైమెన్షన్ ఉంది. యా సార్. ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ అనేది ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు. యా సార్. ఈ ప్రొడక్ట్ ఐడీ బదులు సపోజ్ ఈ డైమెన్షన్ టేబుల్ మనకి SCD1 అనుకోండి. We don't have any issues because SCD1 won't holds the historical data. ఓకే. హిస్టారికల్ డేటా పెట్టనప్పుడు ఈ ప్రొడక్ట్ ఐడీ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా! ప్రొడక్ట్ ఐడీకి అప్‌డేట్ వస్తుంది. ఒకవేళ వస్తే. ఒకవేళ ప్రొడక్ట్ ఐడీ లేకుంటే ఇన్సర్ట్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ రిక్వైర్డ్ అయితే దానికి మనకు కీస్ అనేది అలొకేట్ చేసుకోవాలంటారు. అంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది డైమెన్షన్ మోడల్‌లో ఇది నాకు SCD2 అంటే నా కస్టమర్ డేటా లేదంటే ప్రొడక్ట్ డైమెన్షన్ టేబుల్ నాకు SCD2 రూపంలో వర్క్ అవ్వాలి. అప్పుడు ప్రొడక్ట్ ఐడీని మనము ప్రైమరీ కీగా పెట్టుకుంటే, ప్రొడక్ట్ ఐడీకి అప్‌డేట్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను? న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ప్రీవియస్ రికార్డ్ అప్‌డేట్ చేయాలని చెప్పాను. న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు సేమ్ ప్రొడక్ట్ ఐడీ మళ్ళీ 100 అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. యా సార్. అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి, యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఒక ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ఉండాలి కాబట్టి, అప్పుడు సర్రగేట్ కీస్ క్రియేట్ చేసి, ఈ కీస్ మనం ప్రైమరీ కీగా పెట్టుకుంటాం అన్నమాట. యా సార్. అంటే ఎవ్రీ అవసరం ఉంటే సర్గేట్‌కి హావింగ్ టు ద పేరెంట్ డైమెన్షన్ కాలమ్ అనేది ఉంటుంది కదా సార్. ఉంటుంది. సో ఇప్పుడు మోస్ట్‌లీ ఇప్పుడు 100. మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో సర్గేట్ కీకి వాట్ ఈస్ ద పేరెంట్ కాలమ్ అది నేను అడుగుతున్నాను సార్. దానికి. ఫ్యాక్ట్ ఇది పేరెంట్. ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉండే సర్రగేట్‌కి ఫారిన్ కీ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎస్ కీ అనేది ఇక్కడ మనకు ఈ డైమెన్షన్ కాలమ్‌లో దేనికి లేదు. అదే సెపరేట్‌గా మనం క్రియేట్ చేస్తున్నాం అంటారు. మనం క్రియేట్ చేస్తున్నాం. మనము క్రియేట్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఈ మోడల్‌లో చూసినా గూడా ఏదైనా మోడల్‌లో చూపిస్తాను. లాజికల్ మోడల్ చూస్తే ఆహ్, మన మెటీరియల్‌లో చూద్దాం ఒకసారి లాజికల్ మోడల్ ఉంది కదా! సో, ఇక్కడ చూడండి ఇది ప్రైమరీ కీ అయిందా? ACWDF ఫీస్ కీ అనేది ప్రైమరీ కీ ఉంది. ఇప్పుడు ఇదే ఫీస్ కీ అనేది ఖచ్చితంగా ఫారిన్ కీలో ఉంటుంది ఫ్యాక్ట్ టేబుల్‌లో. సో, ఇది దేనికి రిలేట్ అవుతుంది? దీనికి రిలేట్ అవుతుంది. సారీ ఇది ఫ్యాక్ట్ టేబుల్. ఇది డైమెన్షన్ టేబుల్. సో, ఇందులో ఆర్గనైజేషన్, సెగ్మెంట్, ACWDF ఫీస్ కీ. సరే ఇది చూడండి ACWDF ఫీస్ అండర్‌స్కోర్ స్టేజ్ దీనికి కీ క్రియేట్ చేశారు. యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఒక కీ క్రియేట్ చేసుండాలి. తప్పుగా ఉంది. సో, ఇక్కడ ఈ కీ క్రియేట్ చేసుండాలి. ఈ కీ ఇక్కడ ప్రైమరీ కీ అవుతే, ఇక్కడ ఫారిన్ కీ అవుతుంది. ఇక్కడ కీ ఉండాలి. సో, ఇది తప్పుగా ఉంది. వేరేదేదైనా డైమెన్షన్ టేబుల్ చూద్దాం. సో, ఆర్గనైజేషన్ కీ అనేది మనకిక్కడ ప్రైమరీ కీ ఉంది. సరేనా? ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ కీ అనేది ప్రైమరీ కీ ఉంది. ఇక్కడ ఆర్గనైజేషన్ కీ ఇక్కడ గూడా ఉంది చూడండి. సో, ఫ్యాక్ట్ టేబుల్ కాబట్టి ఆర్గనైజేషన్ కీ ఉంది ఇక్కడ. సో, ఇది యూజర్ కీ అని ఉంది. ఇక్కడ గూడా ఖచ్చితంగా కీ ఉండింటుంది. యూజర్స్ కీ, ప్రొడక్ట్ కీ, ఆర్గనైజేషన్ కీ. ఓకే. యూజర్స్ కీ వచ్చి దీనికి రిలేషన్ అనుకుంటా. సో, ఇక్కడ ఉంది కాబట్టి రిలేషన్. యూజర్స్‌కి ఇక్కడ ఉందండి. వేర్ ఈస్ ద యూజర్స్ కీ? ఇది ప్రైమరీ కీ.
యూజర్స్ కీ. చూద్దాం ఒకసారి. ఇది ఫ్యాక్ట్ టేబుల్ _f1 ఉంటే ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. పార్ట్ కీ, ఇక్కడ పార్ట్ కీ ఉంది చూడండి. సో దిస్ పార్ట్ కీ, ఈ పార్ట్ కీ. తర్వాత పార్ట్ 2 PID key, that's a primary key, that's not a key. Product key ఉంది. There is no product key here. సరే మోడల్ ఉందా? ఓకే. AWS DF fees key. AWS DF fees stage. key attributes. ప్రైమరీ కీ అయితే ఇది. సో ఇది కరెక్ట్గా లేదులేండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా లాజికల్ మోడల్స్ వేరే ఏ తీసుకున్నా కూడా, సపోజ్ ఇది తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఇది కస్టమర్ ఐడి. వేర్ ఇస్ ది కీస్? కస్టమర్ ఐడి, ఇది ప్రోడక్ట్ ఐడి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కస్టమర్ ఐడి ఉన్నదా? ఈ కస్టమర్ ఐడి ఇందులో కూడా కీ పెట్టుకున్నారు. ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, సో ఇది ఫారిన్ కీ. ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది. ఓకే. సో ఇక్కడ క్యాంపైన్కి క్యాంపైన్ ఐడి ఉంది, ఇక్కడ క్యాంపైన్ ఐడి ఉంది. డేట్కి డేట్ ఐడి ఉంది. సో సమ్ టేబుల్స్లో మనకి కీస్ అవసరం లేకుండానే మనం పెట్టుకోవచ్చు. కొన్ని డైమెన్షన్ టేబుల్స్కి ఖచ్చితంగా కీస్ అవసరం ఉంటుంది ఇలాంటి కేసెస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క రికార్డు యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు ఈ కస్టమర్స్, ఈ ప్రోడక్ట్స్ మనం జాయిన్ చేయలేము. సో ఈ కస్టమర్ ప్రోడక్ట్స్ జాయిన్ చేయాలంటే మనం ఫ్యాక్ట్ టేబుల్ నుంచి జాయిన్ చేయాలి. సో ఫ్యాక్ట్ టేబుల్లో నుంచి కస్టమర్ ప్రోడక్ట్ కీ తీసుకొని ఆ కీస్ నుంచి మళ్ళీ ఈ ప్రోడక్ట్కి జాయిన్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఒక సెంట్రల్ టేబుల్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇంకో మోడల్ చూద్దాం, ఏదైనా కీస్ ఉన్న మోడల్ చూద్దాం. సో ఇక్కడ కొన్ని కీస్ ఉన్నట్టున్నాయి. ఇది సరిగా కనపడట్లేదు. జూమ్ చేయండి సార్. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది, తర్వాత స్కోప్ ఐడెంటిఫికేషన్. ఇది కూడా సరిగా కనపడట్లేదు. లాజికల్ మోడల్. ఇది కస్టమర్ ఆర్డర్స్. ఫిజికల్ డేటా మోడల్. సో ఇది 1-to-1 రిలేషన్ అన్నట్టు. ఇది ఆర్డర్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. కస్టమర్ _OID అనేది ప్రైమరీ కీ అవుతే, కస్టమర్ _OID ఇక్కడ ఫారిన్ కీ అయింది చూడండి. కస్టమర్ టేబుల్లో ఉన్న OID ఆర్డర్ ఐడి ఇక్కడ ఫారిన్ కీ అయింది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ అడ్రస్ టేబుల్లో ఏది ప్రైమరీ కీ? అడ్రస్ OID అనేది ప్రైమరీ కీ. ఇక్కడ ఫారిన్ కీ ఎక్కడ ఉంది? అడ్రస్, కస్టమర్ ఐడి, ఇది 1-to-1 డేట్, ఆర్డర్ ఐడి. ఇది అడ్రస్
ఓకే, దిస్ ఇస్ అడ్రస్ టేబుల్. అడ్రస్ టేబుల్లో ప్రైమరీ కీ ఉంది, దీని ఒక ఫారెన్ కీ, ఆర్డర్ టేబుల్, షిప్ టు అడ్రస్. ఓకే, షిప్ టు అడ్రస్, తర్వాత బిల్ టు అడ్రస్, తర్వాత ఆర్డర్ ఐటమ్ ఆర్డర్ టేబుల్లో ఏది ప్రైమరీ కీ ఉంది, ఐటమ్ ఆర్డర్, ఆర్డర్ ఐడి ఉంది. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది చూడండి, ప్రైమరీ కీ వచ్చింది ఇక్కడ. సారీ, ఫారిన్ కీ రావాలి, ప్రైమరీ కీ కాదు, ఫారిన్ కీ రావాలి. ఇదేంటి ఐటమ్ ఆర్డర్ ఐడి ప్రైమరీ కీ అయ్యింది. సో దీనికి రిలేషన్ లేదు. ఈ ఆర్డర్ ఈ అడ్రస్కి కస్టమర్కి మాత్రం రిలేషన్ ఉంది. సో ఈ 3 టేబుల్స్లోనే చూసుకోవాలి. అప్పుడు అడ్రస్కి రెండు ఫారెన్ కీస్ వచ్చేది చూసారు అక్కడ, అడ్రస్కి 2 ఫారెన్ కీస్ వచ్చేది సార్. ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఒక అడ్రస్ ఉంది, దీనికి ఒక ఫారెన్ కి, ఇక్కడ ఒక అడ్రస్ ఉంది. సో ఇక్కడ ఏ అడ్రస్ ఉంది అనేది నేను చూస్తాను. షిప్ టు అడ్రస్, బిల్ టు అడ్రస్, ఫోన్ నంబర్, కస్టమర్ నేమ్. అంటే అక్కడ 16 క్యారెక్టర్స్ అని ఇచ్చాడు సార్, మనకు ఒకటే ఉంది అక్కడ. నేను ఇప్పుడు అడ్రస్ టేబుల్ను మీరు ఒకటి తీసుకున్నాను అని చెప్తున్నారు, బట్ కానీ అక్కడ అడ్రస్ ఓఎల్డి క్యారెక్టర్ 16 అని ఇచ్చాడు. ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చాడు, షిప్ టు అడ్రస్, బిల్ టు అడ్రస్, సేమ్ 16 క్యారెక్టర్సే ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటే దానికి 2 ఇచ్చాడా? షిప్ టు అడ్రస్, బిల్ టు అడ్రస్. బిల్ టు అడ్రస్ ఫారిన్ కి అనేది స్పెసిఫై చేశాడు, బట్ ఏ టేబుల్ కి ప్రైమరీ కి ఉండేది మనం క్వైరీ చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఆర్డర్ అనే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ DDL చూసామనుకోండి, ఇప్పుడు ఇది ప్రైమరీకి ఓకే, ఇది ఫారిన్ కి అవుతే ఏ టేబుల్లో ఉండే ప్రైమరీకి ఇది రెఫర్ చేస్తుంది మనకు తెలిసిపోతుంది. సో మనకి ఇలాంటి మోడల్స్ చూసి చెప్పడం కొద్దిగా డిఫికల్టే, బట్ వీ కెన్ సీ ద DDL అండ్ నేను ఇది కాదు చూపించాలనుకుంది బేసికల్గా, మీకు సర్గేట్ కీస్ ఉండేది చూపించాలి. అంటే ఇట్ ఈస్ ద పాసిబుల్ సార్, అంటే ఒకటే కాలంకి 2 సర్గేట్ కేస్ కూడా తయారు చేసుకోవచ్చా? నో, మల్టిపుల్ ప్రైమరీ కీస్ క్రియేట్ చేసుకోవాలి, కానీ ఒక సర్గేట్ కీనే ఉంటుంది, అదైతే 100%. అదే ఇందాక చూసిన దాంట్లో అలాగే ఉన్నట్టు అనిపించింది నాకు, ఒకటే అడ్రస్కి 2 ఉన్నాయి. మీకు అప్పుడు అడ్రస్ సర్గేట్ కీ కాదు కదా, అడ్రస్ ప్రైమరీ కీ అవుతుంది. సర్గేట్ కీ వేరు, ప్రైమరీ కీ వేరు. సర్గేట్ కీ అంటే నెంబర్స్తో ఫామ్ అయిన కీ అన్నమాట. ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్లో చూడండి సార్, ఫ్యాక్ట్ టేబుల్లో 2 ఉన్నాయి చూడండి, ఫారెన్ కీలో 2, షిఫ్ట్ టు అడ్రస్, బిల్ టు అడ్రస్. అవును, ఈ 2 ఫారిన్ కీస్, బట్ అది సర్గేట్ కీస్ని రిప్రజెంట్ చేయట్లేదు. ఓకే. సో సర్గేట్ కీ అంటే ఓన్లీ నెంబర్ రూపంలో మాత్రం ఉంటుంది, 1 2 3. సో దానికి అండర్ స్కోర్ ఎస్ కీ అని ఇస్తారు. యాక్చువల్గా నేమింగ్ స్టాండర్డ్ అయితే అండర్ ఎస్ కీ అని ఇస్తారు. చూపించాల్సిందే మీకు సర్గేట్ కీ ఉన్నది చూపించాలి. సో ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మీకు అర్థం అవుతాయి చూడంగానే. సర్గేట్ కీ ఉన్నది చూపిస్తే అవుతుంది. డైరెక్ట్ సర్గేట్ కీ, చూడండి, ఇదే సబ్స్టిట్యూట్ ప్రైమరీ కీ. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంప్లాయీ ఒకటి, డిపార్ట్మెంట్ ఒకటి, ఫ్యాక్ట్ శాలరీ వచ్చి ఒకటి. ఓకే, సో ఇందులో ఎంప్లాయీ ఐడి మనకి ఒక కీ అనుకుంటే, ప్రైమరీ కీ, ఇది ప్రైమరీ కీ ఎంప్లాయీ అండర్ స్కోర్ SID, డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ SID అనేది ప్రైమరీ కీ. సో ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్లో చూసుకుంటే ఎంప్లాయీ SID క్రియేట్ అయింది, డిపార్ట్మెంట్ SID క్రియేట్ అయింది, డేట్ SID క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడికి ఎంప్లాయీ టేబుల్లో సర్గేట్ కీ లేదు కాబట్టి, ఎంప్లాయీ ఐడినే ప్రైమరీ కీ కాబట్టి ఆ ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఫారిన్ కీగా, ఫ్యాక్ట్ టేబుల్లో ఫారిన్ కీగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి యూనిక్గా ఉంటుంది కాబట్టి, డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ SID అనేది యూనిక్ కాబట్టి
ఈ ప్రైమరీకి ఈ ఫారిన్ కీకి రిప్రజెంట్ చేస్తున్నది. ఓకే. సో ఇంతవరకు బాగుంది. వాట్ ఇఫ్ ఎంప్లాయీ టేబుల్ ఈజ్ ఏ SCD2? ఒకవేళ ఎంప్లాయీ టేబుల్ SCD2నో SCD3నో ఒకవేళ హిస్టారికల్ డేటా స్టోర్ చేసుకోవాలని అనుకోండి. అప్పుడు employee_SID అనేది ప్రైమరీ కీగా ఉండలేదు. బికాస్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డూప్లికేట్స్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఇది ఎంప్లాయీ SID అనుకోండి. employee_SID ఈ టేబుల్‌లో చూపించినట్టు. ఓకే. ఇది ఒకసారి జూమ్ చేస్తాను నేను. సో ఇది employee_SID ఈ రౌండప్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇది employee_SID. ఇప్పుడు ఇంతవరకు ప్రైమరీ కీగా క్రియేట్ చేసినాను. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. సో సపోజ్ ఈ 2 రికార్డ్స్ లేవనుకోండి. ఓకే. సో ఈ 2 రికార్డ్స్ లేవు. ఇది ఓన్లీ SCD1గా చేస్తుంది. ఇప్పుడు దిస్ షుడ్ బి ద ప్రైమరీ కీ. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రైమరీ కీ. ఒకవేళ ఇది SCD2 అనుకోండి. ఇప్పుడు నేను ప్రైమరీ కీగా పెట్టాను ఇది. నేను SCD2 అంటే ఏం చెప్పాను? ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ప్రీవియస్ రికార్డ్ అప్డేట్ చేసి ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇది కన్స్ట్రెయింట్ వయలేషన్ వస్తుంది కదా! అందుకోసమే ఇది ప్రైమరీగా పెట్టుకోకుండా ఒక కీ క్రియేట్ చేస్తామనమాట. సర్రగేట్ కీ అని చెప్పి. ఈ కీ ఇప్పుడు ఇది ప్రైమరీ కీగా ఫార్మ్ అవుతుంది. ఈ సర్రగేట్ కీ ఈ ఫ్యాక్ట్ టేబుల్‌లో రిఫర్ చేస్తారు. ఈ employee_SID తీసేసి కీని ఫారిన్ కీగా పెట్టుకుంటారు. ఓకే. సో బేస్డ్ ఆన్ ఎ సిట్యుయేషన్ they will take all the keys of dimension tables into a fact table. It may be the primary key, it may be the surrogate key. All the keys of that particular table should represent the fact table. So mostly ఖచ్చితంగా surrogate keys ఉంటాయి as per my experience in the projects. సో ఎందుకంటే అన్ని డైమెన్షన్ టేబుల్స్ వాళ్ళు ఖచ్చితంగా మోస్ట్లీ హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకోవాలని అనుకుంటారు. సో హిస్టారికల్ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సర్రగేట్ కీస్‌నే ఫార్మ్ చేసుకోవాలి. ఇట్ మే బి ద సర్రగేట్ కీ, ఇట్ మే బి ద ప్రైమరీ కీ. ఏదైతే ఒక కాలమ్ మీద ప్రైమరీ కీ అని మనం క్రియేట్ చేయగలుగుతున్నామో ఆ కాలము ఫ్యాక్ట్ టేబుల్‌లో రిఫర్ చేయాలి. యాస్ సింపుల్ యాస్ దట్. అది ప్రైమరీ కీ అయినా, సర్రగేట్ కీ అయినా, ఏ కీ అయినా మనకు సంబంధం లేదు. సో ఇంతవరకు ఇది ప్రైమరీ కీగా ఉండింది. employee_SID. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్‌ని మనం SCD2గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రైమరీ కీ తీసేసి ఈ సర్రగేట్ కీకి ప్రైమరీ కీ పెట్టుకున్నప్పుడు ఈ సర్రగేట్ కీ ఫారిన్ కీగా యాక్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ టేబుల్. ఓకే. ఇంతవరకు ఈ సర్రగేట్ కీ అనేది రాలేదు. ఎందుకు? ఈ ఎంప్లాయీ ఐడీనే మనకి ప్రైమరీ కీగా ఫార్మ్ అవుతుంది. సో దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బ్రింగింగ్ అనదర్ యూనిక్ ఐడెంటిఫైయర్. employee_SIDనే యూనిక్ ఐడెంటిఫైయర్. ఇంకోటి సర్రగేట్ కీ బ్రింగ్ చేయాల్సిన అవసరమే లేకుండే. ఓకే. సో ఇన్ దట్ సిట్యుయేషన్స్ దట్ ఈస్ ఫైన్. డైరెక్ట్ employee_SID తీసుకొని రిఫర్ చేస్తారు. బట్ మనకి సర్రగేట్ కీ ఎప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తుందంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో క్రియేట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో క్లియర్? యాహ్! సార్. క్లియర్ సార్. అండ్ ఇందాక ఎగ్జాంపుల్‌లో ఒక చిన్న డౌట్. యాహ్! దాంట్లో డేట్ SID అనేది ఒక ప్రైమరీకి ఏం లేదు కదా! అది ఎలా తీసుకున్నారు? డేట్ SID అనేది ఇక్కడ డేట్ డైమెన్షన్ లేదు. బట్ స్టిల్ దే ఆర్ రిఫరింగ్ మేబీ అది ఎందుకు తీసుకుంటారో ఏమో నాకు తెలీదు. సో బికాస్ దేర్ ఈస్ నో డైమెన్షన్ టేబుల్. మేబీ ఇక్కడ డేట్ డైమెన్షన్ టేబుల్ ఉండిండాలేమో మరి. అక్కడ నుంచి తీసుకోవాలి. డేట్ అంటే అండర్‌స్కోర్. ఇప్పుడు మనము సిస్ డేటా అంటే టుడే డేట్ ఆటోమేటిక్‌గా వస్తుంది సార్. అట్లా ఏమన్నా డేట్ SID అని కొడితే ఏమన్నా ఆటోమేటిక్‌గా అలా ఏమన్నా వస్తుందా? అలా రాదు. కాలమ్ నేమ్ అది. ఫంక్షన్ నేమ్ కాదు. అంటే ఇది ఒక సర్రగేట్ కీ కదా! అంటే మనకు ఆటోమేటిక్‌గా ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా అనుకున్నాను. ఓకే. సర్రగేట్ కీ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్ కాదండి. మీకు నేను అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సర్రగేట్ కీ డజంట్ హావ్ ఎనీ స్పెషల్ ఫంక్షనాలిటీ. It is a column which we create for our purpose in case of your primary key is not acting as a primary key. ఎప్పుడు మన ప్రైమరీ కీ యాక్ట్ అవ్వదు ప్రైమరీ కీగా? ఈ సిట్యుయేషన్‌లో ఇది ప్రైమరీ కీ యాక్చువల్‌గా అయితే. ఈ ప్రైమరీ కీ యాక్ట్ అవ్వట్లేదు. మరి ఈ టేబుల్‌కి ఏదో ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉండాలి కదా! అందుకోసం సర్రగేట్ కీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ సర్రగేట్ కీ అనే ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేసి ఇందులో 1, 2, 3, 4లు ఇన్‌స్టాల్ చేస్తారు.
డూప్లికేట్స్ వచ్చినప్పుడు మనం క్రియేట్ చేసుకోండి సింపుల్గా అంతే. అంతే సో ఒక టేబుల్కి ఖచ్చితంగా ఒక ప్రైమరీ కీ ఉండాలండి. యూనిక్ ఐడెంటిఫై చేసే దానికోసం ఉండాలి కదా! సో దానికోసం. ఎస్ క్లియర్. యాహ్! 1 సెకండ్. యాహ్! సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కాదు, డెఫినిషన్ చూస్తే వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ సర్రోగేట్ కీ? సో ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూషన్ ఫర్ ఎ న్యాచురల్ ప్రైమరీ కీ. సో న్యాచురల్ ప్రైమరీ కీకి సబ్స్టిట్యూషన్‌గా ఫార్మ్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్ ఆర్ ఎ నంబర్ ఫర్ ఈచ్ రికార్డ్ ఆఫ్ ఎ డైమెన్షన్ టేబుల్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎ ప్రైమరీ కీ టు ద టేబుల్. ఆ పర్టిక్యులర్ డైమెన్షన్ టేబుల్‌కి ప్రైమరీ కీగా యాక్ట్ అవ్వగలిగే ఒక కాలమ్ అన్నమాట. సో సర్రోగేట్ కీ ఈస్ యూజ్‌ఫుల్ బికాజ్ న్యాచురల్ కీస్ మే చేంజ్ ఆర్ న్యాచురల్ కీస్ మే గెట్ ద డూప్లికేట్స్. సో బోత్ ద రీజన్స్. ఓకే. సో ఇంకా ఇక్కడ డిఫరెన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ కన్‌స్ట్రైంట్ ఆఫ్ ఎ కాలమ్ ఆర్ సెట్ ఆఫ్ కాలమ్స్. No null values or something. Surrogate key can be declared as a primary key instead of real natural key. Sometimes there can be several natural keys that could be declared as primary key, and these are all candidate keys. So the surrogate key is a key. The table could actually have more than one surrogate key, although this would be unusual. Most common incrementing integers such as సార్ అంటే ఇప్పుడు మనకు ఒక డూప్లికేట్ వచ్చింది కాబట్టి ఒక సర్గేట్ కీ చేసుకున్నాము. అంటే వేరే కాలంలో కూడా డూప్లికేట్ ఉంటే అప్పుడు ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చా? వేరే కాలమ్‌కి డూప్లికేట్ ఉన్నంత మాత్రాన మీకు ఎఫెక్ట్ ఏముంది? అది కూడా చూసుకోవాలి. అంటే వీ కెన్ నీడ్ అనుకోండి. అంటే ఫ్యాక్ట్ టేబుల్ లేదు. ఇన్సర్ట్ చేయాలి. ఆ నీడ్ రాదు. ఆ నీడ్ వచ్చేగలిగే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ టేబులే ఉంది. ఒకటే ట్రాన్సాక్షన్ అనుకోండి సార్. అంటే ఏటీఎం ట్రాన్సాక్షన్ ఒక్కడే చేసాడు మొత్తం ఇవన్నీ బిల్స్ అన్ని. సో వాడిని కూడా నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటాను. అంటే లైక్ దాంట్లో ఫ్యాక్ట్ టేబుల్ ఏ ఏ ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయి అనుకుంటాను. సో అట్లాంటి టైంలో మనం ఎలా సార్? ఇప్పుడు ఈ టేబుల్లోనే ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎం నెంబర్ అనుకోండి. సేమ్ ఏటీఎం నెంబరే ఉంటుంది కదా. అప్పుడు ఏటీఎం నెంబర్ యూనిక్ ఐడెంటిఫైయర్ కాదు కదా! ట్రాన్సాక్షన్ ఈజ్ యూనిక్ ఐడెంటిఫైయర్. సార్ ఏటీఎం నంబర్ యూనిక్ ఐడెంటిఫైయర్‌గా ఎప్పుడు తీసుకుంటారు? ఏటీఎం ట్రాన్సాక్షన్‌కి యూనిక్‌గా తీసుకోరు. ఏటీఎం నంబర్స్‌కి యూనిక్. సపోజ్ నేనేం చెప్తున్నానంటే ఏటీఎం అనే ఒక డైమెన్షన్ టేబుల్ ఉందనుకోండి. ఏటీఎం నంబర్ అనే ఒక కాలమ్ ఉందనుకోండి. ఓకే. ఇది ప్రైమరీ కీ అవుతుంది. ఎందుకంటే ఏటీఎం నంబర్ మీకు ఇచ్చిన నంబర్ ఇంకెవ్వరికి ఉండదు. బట్ ఏటీఎంని యూజ్ చేసి చేసే ట్రాన్సాక్షన్‌లో ఏటీఎం నంబర్ ప్రైమరీ కీ అవ్వదండి. ట్రాన్సాక్షన్ ఐడీనే ప్రైమరీ కీ అవుతుంది. ఎందుకు అంటే ఏటీఎం నంబర్‌తో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరగగలవు సింగిల్ డేలో. అప్పుడు మీరు యూనిక్‌గా ఏది ఐడెంటిఫై చేస్తారు? సపోజ్ ఏటీఎం నంబర్ 1, 2, 3తో మీరు రూ. 30 డ్రా చేశారు. తర్వాత రూ. 100 డ్రా చేశారు. తర్వాత రూ. 50 డ్రా చేశారు. ఇప్పుడు మీరు ఏటీఎం నంబర్ యూనిక్ ఐడెంటిఫైయర్ తీసుకుంటారా? తీసుకోలేం కదా! యూ హావ్ టు టేక్ ది ట్రాన్సాక్షన్ ఐడీ యాస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్. ట్రాన్సాక్షన్ ఐడీ. సపోజ్ ఇంకా నీట్‌గా చెప్పాలంటే ఏటీఎం నంబర్ ఉంది. అమౌంట్ విత్‌డ్రాన్. ఓకే. అమౌంట్ విత్‌డ్రాన్ ట్రాన్సాక్షన్ ఐడీ. సేమ్ ఏటీఎం నంబర్ 1, 2, 3. అమౌంట్ వచ్చి 100. ట్రాన్సాక్షన్ వచ్చి 1, 2, 3, 4. సేమ్ ఏటీఎం నంబరే మళ్ళీ రూ. 200. ట్రాన్సాక్షన్ ఐడీ వచ్చి 748. సేమ్ ఏటీఎం నంబర్ యూ వుడ్ విత్‌డ్రాన్ 500. ట్రాన్సాక్షన్ ఐడీ సమ్ 78549 సంథింగ్. ఇప్పుడు ఈ డేటా చూడండి. ఇది ఏది ప్రైమరీ కీగా పెట్టుకుంటారు మీరు? ఏటీఎం నంబర్ ప్రైమరీ కీగా పెట్టుకోగలుగుతారా?
ట్రాన్సాక్షన్ ఐడి. So there will be a situation where you can only decide on what basis you have to build your primary key. ఏటీఎం నెంబర్ ప్రైమరీ కీ అవ్వచ్చు మీ ఏటీఎం అనే ఒక డైమెన్షన్ టేబుల్కి, బట్ ఇట్ కాంట్ బి ఏ ప్రైమరీ కీ ఫర్ అదర్ టేబుల్స్ ఆర్ ఫ్యాక్ట్ టేబుల్. యూ కెనాట్ రిప్రజెంట్ దిస్ యాజ్ ఎ ప్రైమరీ కీ, సారీ ఫారిన్ కీ ఇన్ అదర్ టేబుల్స్. ఇట్ మే బి ఆర్ మే నాట్ బి, బట్ ఇలా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు చూస్తే ట్రాన్సాక్షన్ ఐడి కదా మనకి యూనిక్ ఐడెంటిఫైయర్. సో దీని మీద ప్రైమరీ కీ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ప్రైమరీ కీ ఉండదు 100%. ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ అవుతే. సో బేస్డ్ ఆన్ దట్ సిచ్యువేషన్, 2 సర్గేట్ కీస్కి సిచ్యువేషన్ నేనైతే ఎప్పుడు చూడలేదు, బట్ ఈ స్టేట్మెంట్ కూడా చూడండి. ఏ టేబుల్ కుడ్ యాక్చువల్లీ హ్యావ్ మోర్ దెన్ 1 సర్గేట్ కీ, ఆల్దో దిస్ వుడ్ బి అన్యూజువల్. ఏమో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో వీ విల్ హ్యావ్ ఓన్లీ 1 surrogate key per table. That is what I have seen so far. మా ప్రాజెక్ట్స్లో కూడా సర్గేట్ కీస్ ఇప్పుడు కస్టమర్కి customer_s key అని మేము ఒకటి పాపులేట్ చేస్తాం. తర్వాత ప్రోడక్ట్స్ టేబుల్లో product_s key అనేది పాపులేట్ చేస్తాం. సో అలా ఒక్కొక్క టేబుల్కి ఆ టేబుల్ యొక్క సర్గేట్ కీస్ మాత్రమే ఉంటుంది. మిగతా ప్రైమరీ కీస్ ఉంటాయా ఉండవా అంటే లేదు, అట్లా చెప్పుకోకూడదు. సర్గేట్ కీ ఒకటే ఉంటుంది, మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. ఓకే, కస్టమర్ ఇన్ఫర్మేషన్లో customer_s key అనేది సర్గేట్ కీ. తర్వాత ఆధార్ నెంబర్, ఓకే ఆధార్ నెంబర్, తర్వాత అడ్రస్, పిన్ కోడ్. ఇప్పుడు కస్టమర్ నెంబర్ ప్రైమరీ కీ అవుతుంది, customer_s key. ఆధార్ నెంబర్ కూడా ప్రైమరీ కీ అవుతుంది, ఎందుకంటే ఆధార్ నెంబర్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ అడ్రస్ మనకి ఏ కీ అవ్వాల్సిన అవసరం లేదు, పిన్ కోడ్ కూడా ఏ కీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒకే టేబుల్లో 2 ప్రైమరీ కీలు ఉన్నాయి, కస్టమర్ కీ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది ప్రైమరీ కీ. ఓకే, ఒకవేళ ఇది SAT2 అనుకోండి, ఈ రెండు ఉండవు, సారీ ఇది ఒకటి ఉంటుంది, customer_s key మాత్రం ప్రైమరీ కీ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్ని తీసేస్తారు, ఎందుకంటే వీ హ్యావ్ టు ఎంటర్ ద డూప్లికేట్స్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ డూప్లికేట్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దాట్. సపోజ్ ఇది SAT3 అనుకోండి, ఇక్కడ కూడా డూప్లికేట్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది, దర్ ఈస్ నో అదర్ గో. సో అలాంటి సిచ్యువేషన్స్లో ప్రైమరీ లేదు, ఇది జస్ట్ సింపుల్ ఇన్సర్ట్ ఎల్స్ అప్డేట్ SAT1 తీసుకున్నాము, దెన్ యూ కెన్ టేక్ దిస్ ఆల్సో యాజ్ ఎ ప్రైమరీ కీ. So you can have n number of fields as a primary key, but the field which we pass as 1, 2, 3 sequence pass చేస్తాం కదా, ఇలాంటి కాలమ్స్ ని మనం సర్రగేట్ కీ అంటాం. ఓకే, బికాస్ we generate it. Okay, so that's another example you can take. So ఈ స్టేట్మెంట్ ఏమో మరి, ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్, బికాస్ మోర్ దెన్ 1 సర్గేట్ కీ అనేది నేను చూడలేదు, మేబీ ఉండిండొచ్చేమో. ఆల్దో దిస్ వుడ్ బి అన్యూజువల్ అని కూడా చెప్పారు, బట్ నాట్ షూర్. ఓకే, సో ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సర్గేట్ కీ ఈజ్ ఇంక్రిమెంటింగ్ ఇంటిజర్ 1, 2, 3, 4 వాట్ ఎవర్ ద ఇంక్రిమెంటేషన్. సో ఆటో ఇంక్రిమెంట్ MySQL ఆర్ఎక్ఎల్ ఏముంది, సీక్వెన్స్ ఆబ్జెక్ట్ ఉంది, అండ్ ఇన్ఫర్మేటికల్ సీక్వెన్స్ జనరేటర్ ఉంది. సో అలాంటి ఫంక్షన్స్ అలాంటి తీసుకొని ఈ సర్గేట్ కీలోకి పాస్ చేస్తారు. మోస్ట్లీ ఇన్ఫర్మేటికల్ ఉండే సీక్వెన్స్ జనరేటర్ యూజ్ చేస్తాం. నేనైతే ఎప్పుడు సీక్వెన్స్ ఆబ్జెక్ట్ యూజ్ చేయలేదు. ఓకే, ఫర్ పాసింగ్ ఏ కీస్. సో దట్ ఈస్ అబౌట్ సర్గేట్ కీస్ అండ్ డైమెన్షనల్ మోడలింగ్. ఓకే, ఇవన్నీ ఇంటర్వ్యూ వాట్ ఈస్ సర్గేట్ కీ అని అడుగుతారు, కానీ డైమెన్షన్ మోడలింగ్ ఇవన్నీ అడగరని నా ఒపీనియన్, బికాస్ ఐ నెవర్ ఫేస్ దిస్ క్వశ్చన్ టిల్ నౌ. బట్ సర్గేట్ కీ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ అని చెప్పాలి. ఓకే, సర్గేట్ కీ సబ్స్టిట్యూషన్ ఫర్ న్యాచురల్ ప్రైమరీ కీ. ఎలా సబ్స్టిట్యూషన్ అవుతుంది అనేది మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. సపోజ్ SAT2 ఉంది, ఇందులో కస్టమర్ ఐడి అనేది మనం ప్రైమరీ కీగా పెట్టుకుంటే డూప్లికేట్స్ అలో చేయదు. సో ఇన్ దట్ కేస్ యూ షుడ్ హ్యావ్ వన్ కీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్. దట్ కీ ఈజ్ నథింగ్ బట్ సర్గేట్ కీ కాలమ్ విచ్ వీ క్రియేటెడ్ త్రూ ఎ సీక్వెన్స్ జనరేటర్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్ అని చెప్పాలి. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్గేట్ కీ. సార్ అక్కడ న్యాచురల్ ప్రైమ్ కీ అన్నారు, అంటే అక్కడ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలంటారా న్యాచురల్ అనేది? అవసరం లేదండి, ప్రైమరీ కీ అని చెప్తే సరిపోతుంది. ఓకే,
సో న్యాచురల్ కీస్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా ఆ పర్టికులర్ ఫీల్డ్సే ప్రైమరీకి అయిపోగలుగుతాయి అనమాట. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉంది, ఏటీఎం నెంబర్ ఉంది, లేకుంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంది. అది న్యాచురల్‌గా ఇంకా ప్రైమరీ కీనే. వి కాంట్ డెనై విత్ ఇట్. సో న్యాచురల్‌గా ఫార్మ్ అయ్యే కీస్‌ని న్యాచురల్ ప్రైమరీ కీస్ అంటారు. అది నార్మల్‌గా అలా అంటారు. మీరు ప్రైమరీ కీ అని స్పెసిఫై చేయండి చాలు. సో రియల్ టైమ్ వరల్డ్‌లో న్యాచురల్‌గా జనరేట్ అయ్యే కీస్‌ని న్యాచురల్ కీస్ అంటారు. సో రియల్ టైమ్ వరల్డ్‌లో ఏమున్నాయి న్యాచురల్‌గా జనరేట్ అయ్యేది? మీ యొక్క కార్ నంబరు లేకుంటే వాటెవర్ మీ ఎంప్లాయీ నంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఎనీథింగ్. yeah. అది న్యాచురల్‌గా ఫార్మ్ అయ్యే రియల్ టైమ్ వరల్డ్‌లో కీస్ కాబట్టి వాటిని న్యాచురల్ ప్రైమరీ కీస్ అంటారు. సో విత్ దిస్ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇన్ఫర్మేటికా. ఓకే. సో ఈరోజు ఇన్ఫర్మేటికా జస్ట్ యూఐ చూపిస్తాను టూల్. ఓకే. రేపటి నుంచి మనము ప్రాక్టీస్ సెషన్ తీసుకుందాం. సార్ రికార్డింగ్స్ పంపలేదు. బేసికల్‌గా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. సో రికార్డింగ్స్‌కి నేను ఓపెన్ చేస్తుంటే ఐయామ్ నాట్ ఏబుల్ టు లాగిన్ అనమాట. సో నేను మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఒకటి టికెట్ రైజ్ చేశాను. మరి అది ఎప్పుడు రిజాల్వ్ అవుతుందో తెలీదు. సో ప్రీవియస్‌గా అందుకే ఈరోజు కొత్త లింక్ ఇచ్చాననమాట. నేను కూడా లాగిన్ అవ్వలేకపోతున్నాను ఆ లింక్‌తో. ప్రీవియస్ క్లాసెస్‌వి ఏమన్నా వీడియోస్ ఉంటే నేను పెడతాను. ఓకే. సో దట్ వీడియోస్ ఆర్ నాట్ దేర్. 2, 3 వీడియోస్ మిస్ అయిపోయాయి. ఐయామ్ నాట్ ఏబుల్ టు డౌన్‌లోడ్. సో అందులో మచ్ ఏమి లేదండి. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కూడా పంపించాను కదా! పంపియలేదా? లేదు సార్. ఇండెక్సెస్ నుంచి ఏం పంపించలేదు. సరే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌ది ప్రీవియస్ వాళ్ళది ఏదన్నా ఉంటే నేను ప్రీవియస్ బ్యాచెస్‌ది చూసి నేను పంపిస్తాను. ఈ రికార్డింగ్స్ అయితే మిస్ అయిపోయాయి. నేను రైజ్ చేశాను టికెట్. వాళ్ళేమన్నా రిప్లై ఇస్తే దాని ప్రకారం చూద్దాం. బికాజ్ నేను పే చేశాననమాట అమౌంట్. అమౌంట్ పే చేసినా కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో తెలీదు. సో ఐ నీడ్ టు చెక్. వేరే రికార్డింగ్స్ ఏదైనా ఉంటే నేను చూసి పంపిస్తాను. ఈ రికార్డింగ్స్ ఒకవేళ రాకపోతే ఇంక మనం ఏం చేయలేం. ఓకే. యాహ్! సో ఇన్ఫర్మేటికా వచ్చేసి కూడా ఇట్స్ ఎ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే. సేమ్ ఆర్కిల్ లాగానే ఉంటుంది. సో వి హావ్ ఎ క్లయింట్ అండ్ దేర్ ఈస్ ఎ సర్వర్ విచ్ వీ కెన్ కాంటాక్ట్ ఫ్రమ్ క్లయింట్. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేటికా నేను ఎగ్జిట్ అవుతాను. సో ఒకవేళ మీరు ఇన్‌స్టాల్ చేసుకొనుంటే ఇన్ఫర్మేటికా సో ఎలా ఓపెన్ చేయాలి అంటే గో టు స్టార్ట్. ఇక్కడ సెర్చ్‌లో డిజైనర్ అని టైప్ చేయండి. సో డిజైనర్ అని టైప్ చేయంగానే పవర్ సెంటర్ డిజైనర్ వస్తుంది. లేదంటే పవర్ అని టైప్ చేయండి. ఓకే. సో పవర్ సెంటర్ అని టైప్ చేయంగానే మీకు పవర్ సెంటర్ డిజైనర్ అని వస్తుంది. సో యూ జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. ఓకే. సో ఎవ్రీ టైమ్ యూ ఓపెన్ ఇన్ఫర్మేటికా యూ హావ్ టు గో టు ద సర్వీసెస్ అండి. ఓకే. సో ఈ సర్వీసెస్ ఎలా ఓపెన్ చేస్తారు? సో యూ గో టు హియర్ సెర్చ్ ఫర్ సర్వీసెస్. ఇలా సర్వీసెస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఇక్కడ మీరు చూడాల్సింది ఒకటే ఒకటి. జస్ట్ సెర్చ్ ఫర్ ఐఎన్. ఐఎన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేటికా మీకు ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేస్తే ఆ వెర్షన్ వస్తుంది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది ఈ సర్వీస్. ఓకే. సో వి డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఇది నేను చెప్పేది ప్రాక్టీస్ పర్పస్. రియల్ టైమ్‌లో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అడ్మిన్స్ ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. మీ ప్రాక్టీస్‌కి ఇన్‌స్టాల్ చేసిన ఆ ఇన్ఫర్మేటికా కోసం చెప్తాను. సో వన్స్ ఇది స్టార్ట్ అవ్వంగానే కొద్దిసేపు వెయిట్ చేయాలండి. ఒక 5 మినిట్స్. ఓకే. సో మీరు 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిన డిజైనర్ ఓపెన్ చేసి మీకు క్రియేట్ చేసిన రెపాజిటరీని కనెక్ట్ చేయాలి. మీకు ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుంటారు. మోస్ట్‌లీ అడ్మిన్ పెట్టుంటాడు. అడ్మిన్ ఇచ్చి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వంగానే మీకు ఇక్కడ ఏ ఫోల్డర్స్ కనపడవు. ఓకే. సో యూ హావ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్. మీకు చేసి ఉంటారో లేదో తెలీదు. ఒకవేళ చేస్తే వెల్ అండ్ గుడ్. ఇఫ్ దేర్ ఈస్ నో ఫోల్డర్ దెన్ యూ హావ్ టు గో హియర్. ఆర్ అని ఉంది కదా! రిపాజిటరీ మేనేజర్‌లోకెళ్ళాలి.
ఆర్ అని క్లిక్ చేస్తే రిపాజిటరీ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, క్రియేట్. మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ పేరు పెట్టుకొని ఇక్కడ పర్మిషన్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా పర్మిషన్స్ ఏం చేంజ్ చేయొద్దు, జస్ట్ ఓకే కొట్టేసేయండి. సో ఓకే కొట్టేస్తే ఆ ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, న్యూ ఫోల్డర్ 0 కదా, ఫోల్డర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే. ఈ ఫోల్డర్ డిలీట్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఫోల్డర్ డిలీట్. ఓకే. అలా ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది డిజైనర్ అంటారు అనమాట. ఓకే. సో వీ కాల్ ఇట్ ఎస్ ఎ డిజైనర్. ఇప్పుడు మనం చూస్తున్నది క్లయింట్ టూల్స్ అండి. ఓకే. ఇప్పుడు మనం SQL డెవలపర్ ఎట్లయితే మనం యూజ్ చేసి మనం ఒరాకిల్ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అలా ఇన్ఫర్మేటికా మ్యాపింగ్స్ క్రియేట్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ దిస్ టూల్. దిస్ ఈస్ అ క్లయింట్ టూల్. ఓకే. డిజైనర్, నెక్స్ట్ ఈజ్ అ వర్క్ఫ్లో మేనేజర్, నెక్స్ట్ ఈజ్ వర్క్ఫ్లో మానిటర్, then repository manager. These 4 are client tools of Informatica software. Okay. సో Informatica పవర్ సెంటర్లో ఉండే 4 క్లయింట్ టూల్స్ అనమాట ఇవి. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది. ఓకే. సో ఈ పవర్ సెంటర్లో మనం ఫస్ట్ డిజైనర్ గురించి తెలుసుకున్నాం. సో ఇది డిజైనర్ అనమాట. సో డిజైనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాపింగ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మ్యాపింగ్ అంటే ఏంటంటే ఒక ఫ్లో ఆఫ్ డేటా అనమాట. సపోజ్ మనకి హెచ్ఆర్ స్కీమాలో ఉండే ఎంప్లాయీ డేటా పిఎస్కే స్కీమాలో ఉండే ఎంప్లాయీ టేబుల్లోకి మూవ్ చేయాలి. ఇది రిక్వైర్మెంట్. ఓకే. హెచ్ఆర్ స్కీమాలోనే ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఏదైతే డేటా ఉందో అదే డేటా తీసుకెళ్ళి పిఎస్కే అనే స్కీమాలో ఉన్న ఎంప్లాయీ టేబుల్లోకి లోడ్ చేయాలన్నమాట. ఇది రిక్వైర్మెంట్. అది ఎలా చేస్తామంటే ఇక్కడ చేస్తాం, డిజైనర్లో చేస్తాం. దాన్ని మ్యాపింగ్ అంటాం. ఓకే. సో we tell that as a mapping. అది ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఈ ప్రాక్టీస్ అంటే ఇది నేను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్, ఇందులో నేను క్రియేట్ చేసిన మ్యాపింగ్స్ ఇవన్నీ. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ మ్యాపింగ్స్. సో ఇట్లా ఫ్లో ఆఫ్ డయాగ్రామ్ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటనేది వదిలేసేయండి, జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. సో ఇలా మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. సో వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఓకే. ఇది సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, దీన్ని ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది టార్గెట్ డెఫినేషన్, ఇది సోర్స్. అంటే ఇది సోర్స్, ఇది టార్గెట్, ఈ మధ్యలో మనం క్రియేట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అనమాట. ఇందులో ఉన్న డేటా ఇందులోకి మూవ్ అవ్వాలి, ఈ రూల్స్ ప్రకారం మూవ్ అవ్వాలి. ఓకే. ఇలా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి, మనం నేర్చుకుంటాం అన్నమాట ట్రాన్స్ఫర్మేషన్స్. సో డిజైనర్ ఈజ్ ప్యూర్లీ ఫర్ డెవలప్మెంట్. ఓకే. సో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్, మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేయడం, మ్యాప్లెట్స్ క్రియేట్ చేయడం, సోర్సెస్ని ఇంపోర్ట్ చేయడం, టార్గెట్ని ఇంపోర్ట్ చేయడం. సో ఎవ్రీథింగ్ వీ డూ ద డెవలప్మెంట్ పార్ట్ హియర్. ఓకే. మ్యాపింగ్ క్రియేట్ చేయడానికి డిజైనర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇందులో మనకి ఇక్కడ ఉంటాయి. సోర్స్ అనలైజర్ అంటే ఏ సోర్సో మనం డిఫైన్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి. టార్గెట్ అనలైజర్ అంటే టార్గెట్స్ని ఇంపోర్ట్ చేయడానికి. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్ వదిలేసేయండి, మ్యాప్లెట్ డిజైనర్ కూడా వదిలేసేయండి. ఇది మ్యాపింగ్ డిజైనర్. సో మ్యాపింగ్ డిజైనర్ మనం మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ టూల్స్. సారీ, ఇది డిజైనర్ టూల్ ఇది. సో బేస్డ్ ఆన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మ్యాపింగ్స్ క్రియేట్ అని కొడితే మ్యాపింగ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది యూఐ ఇలా ఉంటుంది. సోర్స్ ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ, టార్గెట్స్, మీరు క్రియేట్ చేసిన మ్యాపింగ్స్ అన్నీ ఈ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా జస్ట్ ఇలా ఉంటుంది యూఐ అని చూపించడానికి. ఓకే. సో యూ ఫర్గెట్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్, సోర్స్ డెఫినేషన్, సోర్స్ కాల్ఫర్ ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ మనం చెప్తాం. సో డిజైనర్లో మనం ఏం చేస్తాం, మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం. ఓకే. మనం మ్యాపింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వర్క్ఫ్లో మేనేజర్లోకి వెళ్ళాలి. ఓకే. సో వర్క్ఫ్లో మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా ఒక క్లయింట్ టూల్ అనమాట. వర్క్ఫ్లో మేనేజర్లో ఏం చేస్తామంటే మనం వర్క్ ఫ్లోస్ సెషన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. వర్క్ ఫ్లోస్ సెషన్స్ ఏంటి అనేది వదిలేసేయండి, జస్ట్ వర్క్ ఫ్లో సెషన్స్ క్రియేట్ చేస్తామని మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో వర్క్ ఫ్లో డిజైనర్ ఈజ్ యూస్ టు క్రియేట్ టాస్క్స్ అండ్ సెషన్స్. సో సెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాస్క్.
సో టాస్క్లో చాలా ఉంటాయి. సో సెషన్ అనేది వన్ ఆఫ్ ద టాస్క్స్. అలా కామెంట్ టాస్క్, ఈమెయిల్ టాస్క్ ఇలా చాలా టాస్క్స్ ఉంటాయి అనమాట. అట్లా మనం టాస్క్స్ క్రియేట్ చేయడానికి ఇది. తర్వాత వర్క్ ఫ్లో డిజైన్ చేయడానికి ఇది. ఓన్లీ మ్యాపింగ్ క్రియేట్ చేసి సరిపోదండి. ఈ మ్యాపింగ్కి రిలేటెడ్ సెషన్ వర్క్ ఫ్లో కూడా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, చేసిన తర్వాత దెన్ వర్క్ ఫ్లో మానిటర్. సో వర్క్ ఫ్లో మానిటర్ ఏంటంటే మనం మ్యాపింగ్ క్రియేట్ చేసాం బాగుంది, సెషన్ వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం బాగుంది, బట్ హౌ వీ కెన్ సే వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్? మనం ఎలా మానిటర్ చేస్తాం? అది సక్సెసా లేకుంటే ఫెయిలా లేకుంటే ఏ ఎర్రర్తో ఫెయిల్ అయింది? మానిటర్ చేయాలి కదా. సో మీరు రన్ చేసిన మ్యాపింగ్స్ ఇక్కడ రన్ అవుతున్నాయని చూడొచ్చు. రన్ అయిన తర్వాత అది సక్సెసా ఫెయిలా కూడా ఇక్కడ చూడొచ్చు. ఫెయిల్ అయితే ఏ ఎర్రర్తో ఫెయిల్ అయిందని కూడా చూడొచ్చు. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్క్ ఫ్లో మానిటర్. వర్క్ ఫ్లో మానిటర్ ఇస్ ప్యూర్లీ ఫర్ మానిటరింగ్ పర్పస్. ఓకే, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఈస్ నో అదర్ యూసేజ్. సో ఓన్లీ ఫర్ అ మానిటరింగ్ పర్పస్ అన్నమాట. ఓకే, దెన్ లాస్ట్ రిపాజిటరీ మేనేజర్. ఇదేంటంటే డిప్లాయ్మెంట్ గ్రూప్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం. ఇది ఒక అడ్మిన్ రిలేటెడ్ టూల్ అనమాట. అడ్మిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట రిపాజిటరీ మేనేజర్. అండ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టు డూ విత్ దిస్ టూల్. ఓకే, ఒకటి ఫోల్డర్స్ క్రియేట్ చేయటము, దానికి మ్యాపింగ్ డిప్లాయ్మెంట్స్ అంటే మ్యాపింగ్ని మైగ్రేట్ చేయటము ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ రిపాజిటరీ మేనేజర్లో చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్. అండ్ వీ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఇఫ్ వీ హ్యావ్ సమ్ ఏదన్నా ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది కూడా. ఓకే, సో ఇలా మనకి 4 టూల్స్ ఉంటాయన్నమాట. డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్, రిపాజిటరీ మేనేజర్. సో రిపాజిటరీ మేనేజర్తో మనకు పెద్ద యూస్ లేదు, యూ కెన్ జస్ట్ క్లోజ్ దిస్. సో రిమైనింగ్ టూల్స్ ఏంటి? డిజైనర్. సో డిజైనర్లో మ్యాపింగ్ డిజైన్ చేస్తాము. వర్క్ ఫ్లో మేనేజర్లో వర్క్ ఫ్లోస్, సెషన్స్, టాస్క్స్ క్రియేట్ చేస్తాము. మానిటర్లో మానిటర్ చేస్తాం, అది సరిగా రన్ అవుతుందా లేదా రన్ చేస్తాం అన్నమాట. సో దట్స్ జస్ట్ ఓవర్ వ్యూ. ఇంకోటి పవర్ సెంటర్లో ఈ పవర్ మార్ట్ అనేది లేదులేండి. ఓకే, సో పవర్ సెంటర్ ఇన్ఫర్మేటిక్గా 2 టూల్స్ యూజ్ చేస్తుంది. ఓకే, పవర్ సెంటర్, పవర్ మార్ట్. సో పవర్ సెంటర్ ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఒక సర్వర్ డౌన్ అయిపోయినా కూడా ఇంకో సర్వర్ ఆటోమేటిక్గా స్విచ్ అయిపోయి మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. పవర్ మార్ట్ ఏంటంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తారు. ఒక సర్వర్ మాత్రమే ఉంటుందన్నమాట. అది సర్వర్ డౌన్ అయిందంటే అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ సర్వర్ అప్ అయ్యేంత వరకు వాళ్ళు ఏమీ చేయలేరన్నమాట. సో పవర్ మార్ట్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఇన్ఫర్మేటికా ఈస్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ నౌ. పవర్ సెంటర్ మనం నేర్చుకుండేది. ఓకే, సో ఇది క్లయింట్. సర్వర్ వచ్చి యూనిక్స్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో దీని యొక్క ఇన్ఫర్మేటికా సర్వర్ యాక్చువల్గా అయితే యూనిక్స్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తారు. మనము ప్రాక్టీస్‌కి మనకి వేరే ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి మనకి ఇక్కడ విండోస్‌లోనే ఇన్‌స్టాల్ చేసుంటారు మీకు కూడా. చూడు ఈలో ఇన్ఫర్మేటికా 9.0.1 క్లయింట్స్ ఇవి. ఇది సర్వర్. ఓకే, చూడండి సర్వర్‌లో మొత్తం ఇన్‌స్టాల్ చేశారు. ఇన్ఫా షేర్డ్, సోర్స్ ఫైల్స్, సెషన్ లాగ్స్, లుకప్ ఫైల్స్, క్యాషెస్ మొత్తం. ఇది సర్వర్ అన్నమాట. సర్వర్ లొకేషన్. మన ట్రయల్ వర్షన్ కాబట్టి విండోస్‌లో చేశారు. మోస్ట్‌లీ రియల్ టైమ్‌లో మనకి యూనిక్స్ ఎన్విరాన్మెంట్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే, సో దాని గురించి వదిలేసేయండి. మీకు రాను రాను అర్థమవుతది. మెయిన్‌గా మీరు తెలుసుకోవాల్సినది రిపాజిటరీ అండి. ఓకే, సో రిపాజిటరీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మెటాడేటా కంటైనర్. మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్స్, వర్క్ ఫ్లోస్, సెషన్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ సేవ్ ఇన్ ఎ రిపాజిటరీ. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని రిపాజిటరీ అంటాం. ఇది ఒక మెటాడేటా స్టోరేజ్ అన్నమాట. మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్స్ ఎవ్రీథింగ్ ఒక స్టోరేజ్ కావాలి కదా. మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ప్రతి ఒక్క మ్యాపింగ్ వాటెవర్ ఇట్ ఈస్, వీ నీడ్ ఎ స్టోరేజ్ కదా. సో ఇది రిపాజిటరీ అన్నమాట. సో ఎన్ని రిపాజిటరీలైనా ఉంటాయి రియల్ టైమ్‌లో. బట్ ఇన్ దిస్ ట్రయల్ వర్షన్ we will have only one repository. Okay, సో ట్రయల్ వర్షన్‌లో ఒక రిపాజిటరీ మాత్రమే ఉంటుంది. సో ఇట్స్ ఎ మెటాడేటా కంటైనర్. ఓకే, మ్యాపింగ్స్, సెషన్స్, వర్క్ ఫ్లోస్, ఫోల్డర్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ఏం క్రియేట్ చేసినా ఈ రిపాజిటరీలోనే ఉంటుంది. కోడ్ సేవ్ చేసుకోవడానికి అన్నమాట. ఓకే.
మెయిన్‌గా ఇది చెప్పాను కదా! డిజైనరు, రిపోజిటరీ మేనేజర్, వర్క్‌ఫ్లో మానిటర్. సో, ఇవి 4 క్లయింట్ టూల్స్. రిపోజిటరీ మేనేజరు ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి, డిప్లాయ్‌మెంట్స్, వర్షనింగ్‌కి. ఇది టాస్క్స్, వర్క్‌ఫ్లోస్‌కి. మానిటర్ ఏందంటే వెదర్ ఇట్ సక్సెస్ ఫెయిలా చూడటానికి చెప్పాను. ఇన్ జనరల్ ఓకే. యాడ్ రిపోజిటరీ కూడా అవసరం లేదు. ఓకే. ఇంకా మ్యాపింగ్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవ్వాలి. డిస్క్రిప్షన్‌గా చెప్తే బాగుండదు. సో, జస్ట్ లీవ్ దిస్. మనం రేపటి నుంచి ఒక స్మాల్ మ్యాపింగ్ క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే. సో, 1 to 1 మ్యాపింగ్ క్రియేట్ చేసి రేపు ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పేస్తాను. సో, 2 ట్రాన్స్‌ఫర్మేషన్స్ వి కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. సో, వి హావ్ సక్సెస్‌ఫుల్లీ ఎంటర్డ్ ఇంటూ ఇన్ఫర్మేటికా. సార్ ఒక్కసారి ఓపెన్ చేయడం చూపిస్తారా సార్?